తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందండి. ఏం లేదు ఏం లేదు లేని వాళ్ళకు పనులు దొరకని వాళ్ళకి ఇచ్చారండి. ఇది ఎంతో కృతజ్ఞతగా అనుకొని వచ్చానండి. ఇచ్చే వాళ్ళకి, ఇది తెలిపిన వాళ్ళకి నా కృతజ్ఞతలు అండి. ప్రతి ఒక్కరికి ఇందులో సపోర్ట్గా ఎవరెవరు చేశారో, ఎవరెవరు ఇందులో ఉన్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇచ్చిన వాళ్ళు దూసరి శ్రీనివాస్ వారికి ధన్యవాదాలండి. కోపనిస్తుండ్రు, మీరు మంచిగా చల్ల ఎప్పటికీ ఉండాలి మేము కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారి అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ నల్లకుంట డివిజన్లో నిత్యావసర బియ్యం పంపిణీ జరగడం చాలా హర్షణీయం. నా పేరు సంగమేష్. నాకు కూడా తెలిసిన వ్యక్తి ఇవ్వడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఈ నిత్యావసర వస్తువు తీసుకోవడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను. నేను వర్క్ చేస్తాను. మాది వికారాబాద్, రంగారెడ్డి డిస్టిక్. సీను నిన్న రేషన్ ఇస్తానంటే వచ్చాను. ఇస్తాను. ఏమో బియ్యం, పప్పు, చింతపండు ఇస్తాను. నమస్తే, వీతిండు స్వాతం, లక్ష్మణ సమాజేతం. అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట ముద్దుబిడ్డ దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టోకన్స్ ఇస్తూ మరి కరోనా లాక్డౌన్ సందర్భంగా మరి చాలామంది నిరుపేదలకు మరి భోజన కార్యక్రమాలు కానీ కూరగాయల కార్యక్రమం కానీ లేని సందర్భంగా వారందరికీ కూడా బాసటగా నిలుస్తూ మనసుతో ఆదుకుందాం, కుటుంబాలను కాపాడదామని నినాదంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి నల్గొండ దూసరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వారిని తెలుసుకుందాం. టోకన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకు అనిపించింది, ఎందుకు కూపన్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? కూపన్లు అంటే ఈ కూపన్ల వల్ల ఏమవుతుందంటే మేము బస్సులలో కానీ కాలనీలలో కానీ ఎక్కడైనా ఏంటంటే నిరుపేద కుటుంబం మేము ఏం చేస్తున్నామంటే అందరము బస్సులలో తెలుసు కాబట్టి మేమే వెళ్ళి కూపన్ ఇస్తే నియర్ బై ప్లేస్ తీసుకొచ్చి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకరికొకరు దగ్గర ఉండడం వల్ల అవన్నీ ఇబ్బందులు రాకుండా, సమస్యలు రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో మాత్రమే కూపన్ ద్వారా పంపిణీ చేస్తున్నాం. మొత్తం మీద లాక్డౌన్ నుంచి మార్చి 29 నుంచి కూడా కార్యక్రమం చేస్తున్నారు. కేసీఆర్ పిలుపు మేరకు ఒక సైన్యంలో ముందుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే నేను సంతోషపడాల్సింది ఒకటి ఏంటంటే మనం చిన్న స్థాయి నుంచి మనము ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు నేను ఏంటంటే ఆ అనుభవాలు నాకు తెలుసు కాబట్టి ఆ రోజులలో నేనేం నాకు అప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తుండే ఏదనేది నా దృష్టిలో ఉంటుంటుంది. అయితే అప్పుడు నాకు ఎవరైతే హెల్ప్ చేస్తారో ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. అదేవిధంగా నేను కూడా 10 మందికి గుర్తుండాలనే ఉద్దేశంతో 10 మందికి సేవ చేయాలనే అంకిత భావంతో మాత్రమే నేను ఈ పట్టుదలతో నేను ఈ నిరుపేద కుటుంబాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. నల్గొండ డివిజన్ మొత్తం అన్ని లేబర్ బస్సులకు తిరిగారా? మా నల్లకుంట డివిజన్కి సంబంధించి ప్రతి ఒక్క బస్సులో తిరిగాము. నా కార్యకర్తలు కానీ, నా మిత్రులు కానీ, నా దోస్తులు, నా ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఏరియాలో చూసుకుంటూ ప్రతి ఒక్కరు టోకన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ కొంతమందికి టోకన్ లేకుండా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు అక్కడ సమస్య ఏదైనా ఉంటే మేము ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు కదా. అట్లా అందరికీ టోకనే కాకుండా టోకన్ ఉన్నా లేకున్నా శాయశక్తిగా వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. ఏమేమి ఇస్తారు? మీరు ఇచ్చిన బ్యాగ్ ఒకటి తయారు చేసి అందులో పెట్టిస్తున్నారు కదా, అందులో ఏమేమి ఉన్నాయి? అది బియ్యం ఇస్తున్నామండి. బియ్యంతో పాటు కందిపప్పు ఇస్తున్నాము. కందిపప్పు, కారం పొడి, పసుపు, నూనె ప్యాకెటు, ఒక 3 రకాల కూరగాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అవన్నీ కల్పిస్తున్నాం కిట్లో. చూస్తే ఇప్పటికీ దాదాపు 44 రోజులుగా వస్తుంది. 44 రోజులుగా ఏ కాలనీలు, మీ నల్లకుంటలో ఉన్నటువంటి కాలనీలు ఉంటాయి కదా, అన్ని కాలనీలు కవర్ అయినాయా, లేకపోతే మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ 2 సార్లు ఇచ్చే అవకాశం ఉందా? లేదు, అది మ్యాక్సిమం అయితే బస్సులలో అన్నీ కవర్ అయినాయి. ఏదైనా 1-2 బస్సులు ఏమైనా ఉన్నా కానీ మేము కూడా ఇప్పటికీ దాని మీద కూడా స్టడీ చేస్తున్నాము. మా మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ ద్వారా టోకన్లు కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్క బస్సు కాలనీలు మాత్రం అన్నీ మ్యాక్సిమం కవర్ అయినాయి. ప్రతి ఒక్క అపార్ట్మెంట్లలో అయితే ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం మీద సరుకులు భారీ ఎత్తున తెచ్చుకొని పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎంత కొనుగోలు చేశారు? ఇప్పటివరకు చాలా అంటే 20 లక్షల దాకా ఆల్మోస్ట్ ఖర్చు అయిందండి. మొత్తం మీద చూస్తే మరి మీ ట్రస్ట్ ద్వారా ఏమైనా చేస్తారా, లేకపోతే మొత్తం సొంతం మీ ఖర్చులతో? లేదు, నా సొంత నిధులతోటే చేస్తున్నాను, నా సొంత ఖర్చుతోటే చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది అనుభూతి? కొత్తగా ఇంతకుముందుకు ప్రజాసేవ అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు లేదో, కానీ కరోనా లాక్డౌన్ వచ్చి పెద్ద మనసుతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చూపెడుతున్నట్టు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే
ఈ రోజులల్లో మనము డబ్బే ముఖ్యం కాదు ఈరోజు. ఎందుకంటే డబ్బు అంటే ఈరోజు కరోనా, నేను ఉదాహరణకి ఓసారి మేము పండుకున్నప్పుడు మనం ఈ రోజులలో ప్రతి ఒక్కరు డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం పండుకునేటప్పుడు ఒకసారి కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ బాడీని చూసడానికి కూడా మనము ముందుకెళ్ళి చూసే పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో. డబ్బు మనకు ముఖ్యం అనుకుని మనం డబ్బుతోటే డబ్బే మనకు ముఖ్యం కాదు. అట్లానే డబ్బు ముఖ్యమని కాదు, ముఖ్యం కాదని కాదు, మనకు ఉన్నంతలో కొద్దిగా ఉంటే చాలు. 10 మందికి మన దగ్గర ఉన్న 10 మందికి పంచాలనే ఉద్దేశం ఉంటే అదే అలాంటి గుణం ఉండాలని నా పర్సనల్ ఒపీనియన్. చూస్తే ఇది చిన్న పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం. మరి మీ మిత్రులు కానీ మీ పార్టీ వ్యవస్థ కానీ ఎలాగ సహాయపడుతుంది మీకు? నాకు మా ఎమ్మెల్యే గారు కాళీ వెంకటేష్ అన్న గారి పూర్తి సహాయ సహకారం ఉంది. అదేవిధంగా మా హరీష్ అన్న గారి ఆశీస్సులు మరియు కేటీఆర్ అన్న గారి ఆశీస్సులు, మా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా కేసీఆర్ గారు ఫస్టే చెప్పారు, పేదవాళ్ళని ఆదుకోవాలి. కార్యకర్తలు మనము పదవుల కోసమో ఏదో రాజకీయాల కోసమో కాదు, 10 మందికి సాయం చేసిన వాడే లీడర్ అవుతారు, 10 మందికి హెల్ప్ చేసిన వాడే లీడర్ అవుతారని చెప్తాడు ఎప్పుడైనా. ఎందుకేసమే నేను ఏం చేస్తానంటే, మా ముఖ్యమంత్రి గారే మాకు రియల్గా చెప్పాలంటే నాకు అంతా ఆయననే, ఆయన స్ఫూర్తే నాకు ఈరోజు. మొత్తం బయట చూస్తే ప్రచారం కూడా తెలుస్తుంది బాగా, ప్రచార మాధ్యమాలలో కూడా దూసరి శ్రీనివాస్ గౌడ్ ప్రతిరోజు తన యొక్క వ్యవస్థను ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. మరి మిగతా వాళ్ళతో పోటీపడి చేస్తున్నట్టా లేకపోతే మనస్ఫూర్తిగానైనా? నాకు పోటీ పడడానికి అంబర్పేట కాన్స్టిట్యున్సీలో నాకు పోటీ ఏముంటుందని, నేను రాజకీయాలు చేయాలంటే ఎలక్షన్ల ముందు చేస్తాను. నాకు రాజకీయాలతో అవసరం లేదు. నాకేంటంటే నేను పేద కుటుంబం నుంచి వచ్చినాను. పేదవాళ్ళకు నా దగ్గర డబ్బు ఇంతో అంతో ఉంది కాబట్టి 10 మందికి సేవ చేయాలనే భావంతో మాత్రమే. నాకు రాజకీయాల పోటీ అంటే ఎలక్షన్లప్పుడు చూసుకుంటాం కదా. ఇప్పుడు అవసరం ఏముంది, ఎలక్షన్ టైంలో పార్టీ కానీ హైకమాండ్ కానీ అవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. నల్లకుంటలో మరి వలస కార్మికులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని చాలా మట్టుకున్నారు. ఇప్పటివరకు వస్తే ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే 2 నెలల నుంచి పోయిన నెల ఇచ్చాము, ఈ నెల కూడా ఇప్పించాము. చాలామంది వేరే రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పనిచేసుకుంటూ కలకత్తా నుంచి అక్కడ ఇక్కడ వర్క్ చేసేటోళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము రీసెంట్గా కూడా ఇప్పించడం జరిగింది. జిహెచ్ఎంసీ కార్మికులకు, ఆటో డ్రైవర్కి అందరికి ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? వాళ్ళ నుంచి అభిమానం ఎలా ఏర్పడింది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి మా డివిజన్కి సంబంధించిన సొసైటీ ద్వారా వాళ్ళందరికీ పంచడం జరిగింది. అదేవిధంగా వాచ్మెన్లకి మరియు ఇళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళకి, లోకల్లో నాకు తెలిసిన మన డివిజన్కి సంబంధించిన ఏదైతే బస్సులు ఉంటే బస్సు ప్రెసిడెంట్ల ద్వారానో లేకపోతే లోకల్ ఏరియాల ద్వారానో నాకు తెలిస్తే వాళ్ళందరికీ మా మిత్రుల ద్వారా కానీ నా ద్వారా కానీ పోయి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మేము దగ్గర 3,500 కుటుంబాలకు చిల్లర ఇచ్చినాము ఇప్పటివరకు. జనరల్గా నాకు అనిపిస్తుంది, అతి చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా అరుదుగా చూస్తాం. చాలామందికి మీ వయసులో ఉన్న వాళ్ళు వ్యాపారం చేయాలని, నా డబ్బులు వేయాలని అనిపిస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా సంపాదించారు, మళ్ళీ సేవ కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మా గౌరవ మంత్రి వాళ్ళు హరీష్ అన్న గారు ఫోన్ చేసి నేను ఎప్పుడు చాలా చిన్నగా అనుకునేవాడిరా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇది నాకు బాగా రెగ్యులర్గా నీ గురించి అప్డేట్స్ వస్తున్నాయి, మంచిగా చేస్తున్నావు బిడ్డ, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నేనేమో అనుకున్నారా, నువ్వు వెరీ గుడ్, వెరీ వెల్ అని చెప్పి నాకు పోస్ట్ చేయించిండు రీసెంట్గా ఒక 1 వీక్ కింద. అది చాలా సంతోషమైన విషయం. ఇంతవరకు నేను అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోలేదు. నేను చూస్తారో లేదో అనుకున్నాను. పార్టీ హైకమాండ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనేది నాకు అర్థమైంది. అదేవిధంగా మన సంతోష్ అన్న గారు కానీ, మన పరమేశ్వర్ అన్న, సీఎం గారి సెక్రటరీ పరమేశ్వర్ అన్న గారు కూడా నాకు ఫోన్ చేసి బాగా చేస్తున్నావు శ్రీనివాస్ అది అని చెప్పి నాకు రియల్గా నాకు గర్వంగా ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయితే రెగ్యులర్గా వెన్ను తట్టి చెప్తుంటాడు, నువ్వు చాలా మంచి చేస్తున్నావు, మన కాన్స్టిట్యున్సీలో నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు రియల్గా గ్రేట్ అది అని చెప్పి ఎమ్మెల్యే ఈరోజు కూడా మాట్లాడిండు మార్నింగ్. ఎందుకంటే నాకు అందరి సహాయ సహకారం ఉంది. అదేవిధంగా నాకు డివిజన్లో కాకుండా అంబర్పేట కాన్స్టిట్యున్సీ సరౌండింగ్ ప్రాంతాల నుంచి, ఇతర పార్టీల నుంచి కూడా ఫోన్లు చేసి నన్ను బ్లెస్ చేస్తున్నారు, నువ్వు చాలా మంచిగా చేస్తున్నావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అని. వాళ్ళ ఆశీస్సులు నాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి కానీ, మా పార్టీల నుంచి కానీ, ఇంకా అది సామాజిక సేవలలాగా ఇప్పుడు ఏమైనా సొసైటీల కాలనీల ప్రెసిడెంట్స్ కానీ, బస్తీ ప్రెసిడెంట్లు కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల నాకు ఏమవుతుందంటే ఇంకా కొంచెం చేయాలని రెట్టింపు సంతోషం వస్తుంది తప్ప నేను ఏదో సంతోషంతో కుంగిపోయి ఇప్పుడు చాలనేటువంటి కాదు. నేను పేదవాడి నుంచి వచ్చిన సంపాదించిన 10 మందికి సేవ చేయాలి. పేదలను గుంజుకున్నట్టుని కాను. పేదల గుంజుకుంటున్న లాంటి వాళ్ళకి ఏమైతే పెట్టనీకి రారాలు. పేదల దగ్గర తినేవాళ్ళు పేదలు పెట్టరు. ఉన్నవాడు మనం పేదలకి వచ్చినప్పుడు కష్టపడ్డవారు కంపల్సరీ పేదలకు మనం ఏదో విధంగా సహాయ సహకారాలను అందిస్తాం. అది నా వ్యక్తిత్వం. ఈ విధానం వల్ల, ఈ సేవ్ చేసే విధానం వల్ల నిన్న ఇల్లు కూడా తిరిగినట్టు కూడా మీ సోషల్ మీడియాలో చూసాం. మరి ఎన్ని ఇళ్ళు తిరిగారు? మొత్తం అంతా ఒకసారి రౌండ్ చుట్టేశారా? నేను ఆల్రెడీ డివిజన్లో ప్రతి ఒక్క బస్సులో తిరిగాను. ఏ బస్సులల్లో ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఆ ఏరియాలో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం నిత్యావసర వస్తువులు ఇచ్చినాం. ఇప్పటివరకు రెగ్యులర్గా ఇస్తున్నాం కాబట్టి
మళ్ళీ మేమేం చేసినామంటే అపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ నియర్ బై బాగుంటుంది అనేసి ఈ స్పాట్ తీసుకొని ఈరోజు ఇట్లా చేయడం జరిగింది. రెగ్యులర్గా నేను ఇంటింటికి పోయి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ అవసరం కాబట్టి మనం అందరం ఎక్కడ పోయినా కానీ ఒక ఇట్లా జనాలు రాకుండా సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఫెయిల్ అవుతుందో అనే ఉద్దేశంతో అట్లా కావద్దు అనే ఉద్దేశంతో ఆ భావంతో మాత్రం నేనే ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది మధ్యతరగతి వాళ్ళు బయటకు వచ్చి ఆడుకోలేకుండా కూలి పని చేయకుండా మనకు ఒక పోస్ట్ కూడా చూసాం, ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోయారని. అలాంటి వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశం? నేను ఆల్రెడీ మా డివిజన్లో కొన్ని అలాంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే నిత్యావసర వస్తువులు ఇచ్చి నేనే వాళ్ళని కలిసి వాళ్ళకు నాతో అయిన సహాయ సహకారం అందించి వచ్చడం జరిగింది. మీరు ఆల్రెడీ అన్నీ చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో కానీ అక్కడ చూడండి. ఎందుకంటే రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. నా డివిజన్లో నేను నా సహాయశక్తుల మా నల్లకుంట డివిజన్కి సంబంధించి నా సహాయశక్తుల నేను ఎప్పుడు ప్రజలకు ఎల్లప్పుడూ తోడుంటా, ఏ విషయంలోనైనా నేను ముందుంటా. అది నా వ్యక్తిత్వం. చూసినట్టయితే ఈ సహాయపడటం ఒక ఎత్తు, కానీ కరోనా మహమ్మారి తాకితేనే వస్తుంది. మరి శానిటైజర్ విషయంలో మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు? మీ అభిమానులకు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి శానిటైజర్స్ ఇచ్చామండి. నా దగ్గర ఉన్న కార్యకర్తలు అందరూ శానిటైజర్ వాడతారు. ఇప్పుడు మేము అయిపోయిన తర్వాత కూడా మేము వాష్ చేసుకుని ఇప్పటిదాకా మేము మాస్కులు కూడా మీరు చూశారు కదా, మేము ప్రతి ఒక్కటి మాస్కులు కానీ శానిటైజర్ కానీ బ్లౌజింగ్ మొత్తం అందరము ఇప్పుడు ఇడికి పోగానే ఇక్కడ వాష్ చేసుకొని వెళ్ళిపోవడం. ఎవరమైనా అంత ఒక క్రమశిక్షణ కలిగిన ఫ్రెండ్స్ వీళ్ళంతా. అదేవిధంగా మనం ఏదైనా ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం చేస్తారు. అట్లా కాలనీలో జిహెచ్ఎంసీ వాళ్ళతో కలిసి సోడియం హైపోక్లోరిన్ ద్రావణం కొట్టించారా మరి? అది కూడా కొట్టించామండి. అది కూడా నేను ఏరియాలు చెప్పించారు. మాకు నిజంగా చెప్పాలంటే మా డిఎంసీ గారు కానీ మన నల్లకుంటకు సంబంధించిన డిఎంసీ గారు కానీ ఏమలత మేడం కానీ మా జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు అయితే వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే ఈ టైంలో కూడా వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ డ్యూటీల మీద ఏదో ఒకటి కంప్లైంట్ పెట్టుకుంటూ మారుతున్నారు. వీళ్ళు జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం రెగ్యులర్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్వైజర్లు, తర్వాత జిహెచ్ఎంసీలో దానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన వర్కర్స్ ప్రతి ఒక్కరూ పేరున నిజంగా మాకు ఈ నల్లకుంట డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏందనేది ఇప్పుడు మేము గుర్తించగలిగినాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదే డాక్టర్స్ కానీ వీళ్ళందరి సహాయ సహకారం వల్ల మన అందరికీ మన నల్లకుంట కానీ మన హైదరాబాద్ సరౌండింగ్లో ప్రాంతాలు కూడా వాళ్ళు కట్టడి చేసిరంటే ఆ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి డైరెక్షన్ మేరకు వీళ్ళు చేస్తున్న పనికి కూడా వాళ్ళకి ఆయన సాబు వాళ్ళ చేతులేసి నమస్కరిస్తున్నాను కూడా. అయితే నిన్న ఒక కరోనా కేసు కూడా మీ నల్లకుంటలో వచ్చిందన్నారు. మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఇంకా ముందు జాగ్రత్తలు అని చెప్తారా? ఆల్రెడీ నేను రియల్గా చెప్పాను, నల్లకుంట ప్రజలందరికీ చెప్తున్నాను ఏంటంటే కరోనా మనకి చాలా, ఎందుకంటే మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా విపరీతమైన ఒక డేంజర్ వ్యాధి అని. ఆ వ్యాధిని మనం అరికట్టాలంటే మనం మంచి చేతులు మంచి కడుక్కొని శానిటైజర్ పెట్టుకొని మంచి పరిశుద్ధంగా ఉండి మాస్కులు కట్టుకొని కొంచెం దూరం డిస్టెన్స్తో పాటు మనం ఎక్కడ పోయినా ఎవరిని ముట్టుకోకుండా మన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకు కొన్ని రోజులు మెయింటైన్ చేసినట్టయితే మనకి ఏదైతే సిరప్ మనకు వ్యాక్సిన్ వస్తుంది, వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనని మనం కాపాడుకుంటే ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉండదు. కాబట్టి మనం అందరం నీటిని మెయింటైన్ చేయాలని నా ఒక విన్నపం, కోరిక. ఈ కరోనా వచ్చిన కాడికి గెలిచి వైద్యులు మొట్టమొదటి పాత్ర, తర్వాత పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, విలేకరులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ మా టీవీ తరఫున ఎలాంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు? వీళ్ళందరికీ వీళ్ళు చేస్తున్నటువంటి సేవకి ప్రతి ఒక్కరికి పేరున మరియు అదేవిధంగా జర్నలిస్టులందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే జర్నలిస్టుల ద్వారానే కదా 10 మందికి తెలిసేది. జర్నలిస్టులు కూడా దానిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ఏం జరిగినా ప్రజలకు తెలియజేసేది జర్నలిస్టులు. మీ అందరి ద్వారా ప్రజలకు వెళ్తుంది కాబట్టి మీరు కూడా చేస్తున్నటువంటి సేవకు నేను ఎప్పుడూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాత్రి కేసీఆర్ గారు 29 తారీఖు వరకు లాక్డౌన్ కొనసాగించారు. మరి మీ కార్యక్రమాలు అప్పటిదాకా కొనసాగుతాయా? అట్లా అని ఏం లేదు. అంటే నా దృష్టికి వస్తే కంపల్సరీ ఇస్తాను. మనకు టైము టేబుల్ అనేది ఏమి ఉండదు నాకు. నేను ఏంటంటే కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాను. నాకు ఏదైనా సమస్య వచ్చి ఒక ఏరియాలో కావాలంటే కంపల్సరీ నా దృష్టికి వస్తే నేను కంపల్సరీ ఇవ్వడమే జరుగుతుంది తప్ప నాకు టైం టేబుల్ అనేది ఉండదు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కూడా ఏదైనా సమస్యలు ఉన్నా, నిరుపేదలు ఉన్నా, అలాంటి సమస్య వస్తే నేనే పోయి ఇస్తుంటాను. మా ఏరియాలో మా డివిజన్లో ప్రతి ఒక్కరు తెలుసు. దాంట్లో కొత్తగా ఏం లేదు. మనం ఏంటంటే మంచితనం అనేది మనం చెప్పుకుంటే కాదు కదా, మీరు డివిజన్లో ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి నల్గొండ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్పినటువంటి విషయం. నా దృష్టికి వస్తే లాక్డౌనే కాదు, లాక్డౌన్ లేకపోయినా సరే ఆపన్న ఆస్థానం ఇస్తానికి నేను ముందుంటాను. అలాగే చూసినట్టయితే డాక్టర్లైనా, పోలీసులైనా, జిహెచ్ఎంసీ సిబ్బందికైనా, మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా సహాయ సహకారాలు చేశాను నా సొంత డబ్బుతోటి. అంటే నేను చిన్నప్పటి సంది నేను పేదరికంలో ఉన్నా కనుక నాకు పేదరికం అంటూ తెలుసు అనే ఆలోచనతో అందరికీ సహకారాలు చేయడం జరిగింది. మా ఏమంటున్నటువంటి యూత్ అయితేనేది మా ఫ్రెండ్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అంటే హెల్ప్ చేస్తున్నారు. అలా ఒక హెల్ప్ తోటి నేను ఇంత ముందుకు వస్తున్నాను తెలియడం జరిగింది. అలాగనే ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు, మరి కేసీఆర్
పిలుపు మేరకు ఈ యొక్క వారి యొక్క అభిమానం మేరకు నేను ఇవన్నీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. చూసినండి విత్ న్యూస్ కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండం.